2014 అక్టోబర్ నెల 7వ తారీఖు. హైదరాబాద్ మదీనాగూడకి దగ్గరలో చంద్రబాబు గారి కుటుంబానికి ఒక మంచి ఫామ్ హౌస్ ఉంది. అక్కడ కొద్దిమంది బంధువులు పిలిపించి ఆ సాయంత్రం చిన్న వేడుక పెట్టుకున్నారు. అప్పటికి ఇంకా అమరావతి రాలేదు కాబట్టి పరిపాలన అంతా హైదరాబాద్ సచివాలయం నుంచే జరుగుతూ ఉంది. ఆ రోజు ఆదివారం అయినప్పటికీ చంద్రబాబు సచివాలయం వెళ్ళక తప్పలేదు. ఎగసి పడబోతున్న హుద్హుద్ తుఫాను హెచ్చరికలు అప్పటికే అందుకున్న ముఖ్యమంత్రి ఆదివారమైనా అందరూ అధికారులను పిలిపించి ముందు జాగ్రత్త చర్యల గురించి సమావేశం పెట్టుకున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండడం కోసం లోతట్టు ప్రాంతాల ప్రజానీకాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అప్పటికే పూర్తయింది. సుమారు 5 లక్షల మంది ప్రజానీకాన్ని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. అప్పటికప్పుడు ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేయించాడు చంద్రబాబు. ఈ అప్లికేషన్ని తుఫానుకి 2 రోజులు ముందుగానే లాంచ్ కూడా చేయించారు. దాంతో ఎక్కడ రోడ్లు పాడైపోయినా, కరెంటు లేకపోయినా, చెట్లు కూలిపోయినా ప్రజలే వాళ్ళ మొబైల్ నుంచి ఫోటో తీసి అప్లోడ్ చేస్తే ఆ సమాచారం అంతా క్షణాల్లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి అందుతుంది. క్షేత్రస్థాయిలో అధికారులకు ఇవ్వాల్సిన ఆర్డర్లు ఇవ్వడం, చేపట్టాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం అన్నీ పూర్తి చేసి సమావేశం ముగించేసరికి సాయంత్రం అయింది. ఫామ్ హౌస్లో అతిథులంతా 2 గంటల నుంచి స్టార్టర్లు తింటూ కాలక్షేపం చేస్తున్నారు. అంతలోనే చంద్రబాబు కాన్వాయ్ వచ్చేసింది. అందరినీ పేరు పేరున పలకరిస్తూ లోపలికి వచ్చాడు. తనని తాతని చేయబోతున్న బ్రాహ్మణుని ఆశీర్వదించి ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి ఆ రోజు జరగబోయే ఫంక్షన్ శ్రీమంతం. అంతలోనే మళ్ళీ ఫోన్ వచ్చింది. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి తుఫాను విశాఖ మీద విరుచుకు పడింది అని, ఏం జరగబోతుందో అర్థం కావడం లేదని. ఆ వార్తతో పొద్దున్నే పెట్టుకున్న విశాఖ ప్రయాణాన్ని చంద్రబాబు క్యాన్సిల్ చేసుకుని వెంటనే బయలుదేరాలని నిర్ణయం తీసుకున్నాడు. స్పెషల్ ఫ్లైట్ కోసం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నాడు. విశాఖలో విమానం ల్యాండ్ అవ్వడం అసాధ్యమని తెలియడంతో విమానం రాజమహేంద్రవరం పోనివ్వమని చెప్పాడు. అక్కడి నుంచి బై రోడ్డు వెళ్తా అని అధికారులకి ఆదేశించాడు. అధికారులు రాజమహేంద్రవరంలో ల్యాండింగ్కి అనుమతులు తీసుకునే లోపు మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది. భయంకరమైన వేగంతో దూసుకొస్తున్న ఈదురుగాలుల వేగానికి సిమెంట్ స్తంభాలు కూడా పూచుకు పుల్లల్లా విరిగిపోతున్నాయని, ఎక్కడా కరెంటు లేదని తెలిసింది. చివరికి రాజమహేంద్రవరం ల్యాండింగ్కి అనుమతి వచ్చింది. చంద్రబాబుతో పాటు ఇతర అధికారులు కూడా బయలుదేరారు. మీరెవరూ నాతో రావాల్సిన అవసరం లేదు, ఇక్కడే సచివాలయం నుండి అన్నీ కోఆర్డినేట్ చేయండి అని చెప్పి విమానం వైపు వెళ్ళిపోయాడు చంద్రబాబు. సిమెంట్ స్తంభాలు కూడా పూచుకు పుల్లల్లా రాలిపోవడం, ఎక్కడా కరెంటు లేకపోవడం ఆయనకి మింగుడు పడడం లేదు. అన్ని వేల స్తంభాలు మరలా నిలబెట్టి పవర్ సప్లై ఇవ్వాలంటే ఎన్ని వారాలు పడుతుందో, అన్ని రోజుల పాటు కరెంటు లేకుండా అసలు ఏ పనైనా ఎలా సాధ్యం? విమానం ఎక్కబోతున్న చంద్రబాబుకి ఠక్కున ఏదో ఆలోచన వచ్చింది. ఒక్క నిమిషం ఆగి అధికారులని దగ్గరికి పిలిచి, కరెంటు డిపార్ట్మెంట్ డేటా తీయండి, కూలిని కరెంటు స్తంభాలు నిలబెట్టి వైర్లలాగే ఎలక్ట్రీషియన్ మొత్తం రాష్ట్రంలో ఎంతమంది ఉంటారో చూడండి, వాళ్ళల్లో బెస్ట్ అనుకున్న వాళ్ళని ఒక 500 మంది రేపు పొద్దున కల్లా విశాఖ వచ్చేలా ఏర్పాటు చేయండి అని చెప్పి విమానం ఎక్కాడు చంద్రబాబు. రాజమహేంద్రవరంలో జోరిన వర్షం, విమానం ఆగింది. చంద్రబాబు విశాఖ బయలుదేరారు. ఆ రాత్రిపూట ఆ వర్షంలో ఎక్కడ ఏ ఇబ్బంది వస్తుందో అన్నట్టు అధికారులందరూ హడావిడి పడుతున్నారు. చంద్రబాబుకి మళ్ళీ ఫోన్ మోగింది. దాంతో చంద్రబాబు ఎనీ క్యాజువాలిటీస్ అని అడిగాడు. 3-4 మాత్రమే ఇప్పటికీ రిపోర్ట్ అయ్యాయి. ముందుగానే సురక్షిత ప్రాంతాలకి తరలించడం వల్ల ప్రాణ నష్టం తక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. చెట్లు మాత్రం ఒక్కటే మిగల్లేదు, వేలల్లో కూలిపోయాయి, రోడ్లకి అడ్డంగా పడిపోయాయి. ఎక్కడికక్కడ కరెంటు వైర్లను తెంపేసుకుంటూ అడవి మొత్తం అడ్డంగా నరికేసినట్లు విశాఖ ప్రాంతం భయానకంగా తయారయ్యింది అని చెప్పుకొచ్చారు ఫోన్లో అధికారులు. నేను వస్తున్నాను, కలెక్టర్ ఆఫీసులో అందరినీ ఉండమనండి, కూర్చుందామని చెప్పాడు చంద్రబాబు. చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేశాడు. క్యాబినెట్లో ఉన్న అందరు మంత్రులని రేపటికల్లా విశాఖ వచ్చేయమనండి, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక మంత్రిని పంపించి అక్కడే క్యాంప్ అవ్వమని చెప్పండి అన్నాడు చంద్రబాబు. అప్పటికే 11 దాటింది. రాజమండ్రి పొలిమేరలు దాటక ముందే కాన్వాయ్ నిలిచిపోయింది. రోడ్డుకి అడ్డంగా పడిన చెట్టు కొమ్మలు నరుకుతున్నారు బోలెడు మంది కూలీలు. కూలీల కంటే వారిని అజమాయిషీ చేసే అధికారులే ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ ఆగిపోతే ఎక్కడ ఏం అంటారో అన్నట్లు అందరూ తెగ హైరాణ పడుతున్నారు. అక్కడెవరో ఎంఆర్ఓ పరిగెత్తుకుంటూ వచ్చి భయంగా చంద్రబాబు కారు దగ్గర నించున్నాడు. 5 నిమిషాల్లో రోడ్డు క్లియర్ చేస్తాం సార్, క్షమించండి అంటూ ఆ తుఫాన్ తన వల్లనే వచ్చినంత సంజాయిషీ ఇచ్చుకోవడం ప్రారంభించాడు అధికారి. ఆ చీకట్లో, ఆ వర్షంలో ఆ రోడ్డు మీద చంద్రబాబు కారు దిగి కారు హెడ్లైట్ల వెలుగులో నడుచుకుంటూ చెట్టు కూలిన చోటికి వెళ్ళాడు. చెట్టుకి పెద్ద గొలుసు కట్టి ట్రాక్టర్తో పక్కకు లాగే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ కూలీలు. ఇలా ఎందుకు చేస్తున్నారు? క్రేన్ తెప్పిస్తే 5 నిమిషాల్లో పక్కకు లాగేయొచ్చు కదా అని చంద్రబాబు ప్రశ్నించాడు. ఎంఆర్ఓ నీళ్లు నములుతూ, అంటే సరిది క్రేన్ చాలా దూరంలో ఉంది,
పైగా దాని డ్రైవర్ ఊర్లో లేడు, అందుకే ఇట్లా చేయాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చాడు. సరే కానివ్వండి అంటూ హడావిడిగా చంద్రబాబు కారెక్కిపోయి అర్జెంటుగా కలెక్టర్లందరినీ కాన్ఫరెన్స్ కాల్లోకి తీసుకోమని ఆజ్ఞాపించాడు. 13 జిల్లాల కలెక్టర్లు కాన్ఫరెన్స్ కాల్లోకి వచ్చాక, గుడ్ ఈవినింగ్ అండి, నేను ఆన్ ద వే టు వైజాగ్. మీరు ఇమ్మీడియట్గా అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయండి. మీ జిల్లాల్లో ఎక్కడ క్రేన్సు ప్రొక్లేనర్స్ ఉన్నా వెంటనే అవన్నీ రేపటికి విశాఖపట్నం చేరుకోవాలి. వాటి డ్రైవర్స్ కూడా రావాలి. ఇప్పుడే చెప్తే రేపటికల్లా మీరు పంపగలుగుతారని ఈ టైంలో కాల్ తీసుకున్నా అని చంద్రబాబు చెప్పాడు. కొందరు అలాగే సార్ అన్నారు. మరికొందరు మాత్రం క్రేన్ ఓనర్లతో మాట్లాడి ఒప్పించి పంపించాలి సార్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేరే పనుల్లో వాటిని పెట్టి ఉంటారు అని కొంచెం నసిగారన్నమాట. దాంతో చంద్రబాబుకి చిర్రెత్తుకొచ్చింది. ఇది ఎమర్జెన్సీ అండి, స్టేట్ కాలమిటీ, జనం ప్రాణాలు పోతున్నాయి, ఎవరి పర్మిషన్ అవసరం లేదు. అవసరమైతే గవర్నమెంట్ నోటీస్ ఇష్యూ చేసి ఎక్విప్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. 24 గంటల్లో స్టేట్లో ఉన్న క్రేన్స్ ప్రొక్లేనర్స్ అన్ని విశాఖ వచ్చేయాలని చెప్పేశాడు చంద్రబాబు. అంతలో హైదరాబాద్ సచివాలయంలో ఉండి పరిస్థితులు పర్యవేక్షిస్తున్న చీఫ్ సెక్రటరీ నుంచి ఫోన్ వచ్చింది. రహదారి మొత్తం 100 చెట్లు అలా పడిపోయి ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో మీరు విశాఖపట్నం వెళ్లడం సాధ్యపడదు, కనుక ఈవేళ రాత్రికి మీరు రాజమండ్రిలోనే బస చేయాలని చెప్పారు అధికారులు. దాంతో చంద్రబాబు ఓకే చెప్పాడు. అప్పటికే అర్ధరాత్రి దాటింది. మంత్రులు ఉన్నతాధికారులతో చంద్రబాబు కూర్చొని అన్ని మండలాల నుంచి సమాచారం తెప్పించుకొని సమస్య తీవ్రతని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే ప్రధానమంత్రితోనూ పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడారు. సెల్ టవర్లు కూలిపోవడం వల్ల సమాచారం అందుకోవడం అందించడం కష్టంగా ఉంది. ఎక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికే చాలా సమయం పడుతుంది. అందరినీ వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోమని పంపించేశారు. పైకప్పు ఊడిపోయి, గోడలు కూలిపోయి, అద్దాలు పగిలిపోయి, పడిపోయిన పాడైపోయిన ఒక పురాతన భవంతి ముందు చంద్రబాబు హెలికాప్టర్ ఆగింది. ఆ భవంతి విశాఖపట్టణ విమానాశ్రయం. రాత్రికి రాత్రి ఏదో శత్రుదేశం కురిపించిన బాంబుల వర్షంలో తునాతునకలైన శిథిల సౌధాల సమూహంలో ఉంది ఆ విమానాశ్రయం. అందులోకి అడుగుపెట్టిన చంద్రబాబుకి తాను ఇంకా ఏమేం దృశ్యాలు చూడబోతున్నానో, ఏమేం కష్టాలు కనబోతున్నానో కళ్ళ ముందే కనిపించింది. హుటాహుటిన కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాడు చంద్రబాబు. అప్పటిదాకా పోగైన సమాచారాన్ని సమీక్షిస్తూ ఎవరెవరు ఏం పనులు చేయాలో చెప్పడం ప్రారంభించాడు. మంత్రులందరూ వాళ్ళ శాఖలను సమన్వయం చేస్తూ 3 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించమని ఆజ్ఞాపించాడు. ఎమ్మెల్యేలెవరూ తన వెనక తిరగొద్దని, అందరూ నియోజకవర్గ పరిధిలోనే ఉండి నిత్యావసర సరుకులు అందరికీ అందేలా చూసుకోమని అక్కడి నుండి పంపించేశారు. మొబైల్ టవర్లు కూలిపోవడం వల్ల ఏ నెట్వర్క్ కూడా పనిచేయడం లేదని, దాంతో గ్రామస్థాయిలో ఏం జరుగుతుందో సమాచారం అందడం లేదని కలెక్టర్లు చెప్పగానే అప్పటికప్పుడు మొబైల్ నెట్వర్క్ కంపెనీల ఓనర్లని ఒక్కొక్కరిని లైన్లోకి తీసుకొని చంద్రబాబు ఒక రకంగా బెదరగొట్టేశారు. మీరేం చేస్తారో తెలియదు, టవర్స్ పునరుద్ధరించేదాకా నెట్వర్క్ పనిచేయదంటే ఊరుకునేది లేదు. ఇమ్మీడియట్గా ప్రత్యామ్నాయం వెతకండి అంటూ వారి మీద విరుచుకుపడ్డాడు. సార్, మీరంతగా కోప్పడకండి, నేను వెంటనే బయలుదేరి విశాఖపట్నం వస్తున్నాను అని అప్పటికప్పుడు ఎయిర్టెల్ యజమాని సునీల్ మిట్టల్ విశాఖ ప్రయాణమయ్యాడు. సాయంత్రానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ నెట్వర్క్ పనిచేయాలని కుర్చీలో నుంచి లేచి బయటికి నడిచాడు చంద్రబాబు. అక్కడి నుంచి నేరుగా జాలర్పేట వెళ్ళాడు. నిలువు నీడ లేకపోవడం అంటే ఏమిటో జాలర్పేటను చూస్తే ఆ రోజు అర్థమైంది. చంద్రబాబుని చూసిన జాలర్పేట జనం ఒక్కసారిగా గుల్లుమన్నారు. అన్యాయం అయిపోయామని వాపోయారు. వెంటనే చంద్రబాబు అప్పటికప్పుడు అధికారులను పిలిపించి ప్రతి ఒక్కరికి తక్షణ సహాయం కింద కొంచెం డబ్బులు, నిత్యావసర వస్తువులు అందించమని, అందేయో లేదో అరగంటలో చెప్పమని ఆదేశించారు. అక్కడి నుంచి విశాలాక్షిపురం, సింహాచలం తిరుగుతూ పరిస్థితులని అర్థం చేసుకుంటూ అక్కడికక్కడే సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. సమస్యని చిటికలో అర్థం చేసుకోవడం అంటే స్పాంటేనియస్గా దానికి పరిష్కార మార్గం వెతకడం. ఆ మార్గాన్ని అంతే త్వరగా అమలు చేయడంలో చంద్రబాబు గారిని మించిన నాయకుడు ఇంకొకరు ఉండరేమో. మంచినీళ్ల కోసం బారులు తీరిన ప్రజలను చూసి అధికారులను పిలిచి నీళ్లు ఎందుకు రావడం లేదని కారణం అడిగారు. కరెంటు లేకపోవడం వల్ల మోటార్లు పనిచేయడం లేదని తెలిసింది. కరెంటు రావడానికి ఎంత లేదన్నా ఇంకో 24 గంటలు పడుతుంది. అప్పటిదాకా అందరికీ మంచినీరు అందాలంటే ఇంకేం చేయాలి? దాంతో చంద్రబాబు చుట్టుపక్కల జిల్లాలో ఉన్న డీజిల్ జనరేటర్స్ మొత్తం అప్పటికప్పుడు విశాఖ వచ్చేలా చేశారు. ఒక్కో బజార్కి ఒక్కో జనరేటర్ పెట్టి నీళ్లు పంపు చేసి 2-3 గంటల్లో ప్రతి ఇంటికి మంచినీరు అందేలా చేయగలిగారు. జాలర్పేటలో ప్రతి ఇంటికి సరుకులు అందేలా చూడమని చెప్పి గంట దాటుతుంది. ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికి మళ్ళీ వెంటనే చంద్రబాబు అక్కడ ఇన్ఛార్జ్ ఆఫీసర్కి ఫోన్ చేసి అక్కడ విషయాలు కూడా తెలుసుకున్నాడు. అయితే ఆ ఆఫీసర్ ఏమన్నాడంటే, అయ్యా, డబ్బులు, బియ్యం, కందిపప్పు లాంటివి ఇవ్వడం ప్రారంభించాం. ఒక్క కూరగాయలే బాగా ఇబ్బందిగా ఉంది. విశాఖలో ఎక్కడా కూరగాయలు దొరకడం లేదు. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు మన దగ్గర ఉంటే తప్ప రాబోయే వారం రోజులు ఈ గండం నుంచి గట్టెక్కలేం అని చెప్పుకొచ్చాడు. అట్లా రాబోయే సమస్యను ముందుగానే అంచనా వేసే ఆఫీసర్లంటే చంద్రబాబుకి చాలా ఇష్టం. అలాగే ఆ ఆఫీసరు
రాబోయే వారం రోజులకి ఎన్ని బంగాళాదుంపలు ఎన్ని ఉల్లిపాయలు అవసరమవుతాయో కూడా లెక్కేసి చెప్పేశాడు. దాంతో అప్పటికప్పుడు బంగాళాదుంపలు ఉల్లిపాయలు ఎక్కడ దొరుకుతాయో 5 నిమిషాల్లో కనుక్కోమని హైదరాబాద్లో ఉన్న చీఫ్ సెక్రటరీకి ఆదేశించారు చంద్రబాబు. విశాఖ కలెక్టర్కి ఫోన్ చేసి ఏ జిల్లా నుంచి ఎన్ని క్రేన్లు వచ్చాయో ఇంకా ఎన్ని రావాలో లెక్కలు సిద్ధం చేయండి, రాత్రికి కూర్చొని రివ్యూ చేద్దామని చెప్పి మమతా బెనర్జీకి ఫోన్ చేసి 300 లారీల నుంచి బంగాళాదుంపలు ఉల్లిపాయలు తెప్పించాడు. అలాగే కర్నూలు, గుంటూరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల నుంచి మరో 150 లారీల నుంచి సరుకులు తెప్పించాడు. రాత్రి 10 గంటలు కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్కి కూర్చున్నారు చంద్రబాబు. ఉదయం జరిగిన మీటింగ్లో అందరు చెప్పింది ఓపికగా విన్నారు. గడిచిన 24 గంటల్లో జరిగిన ప్రోగ్రెస్ ఏంటి, రాబోయే 24 గంటల్లో జరగాల్సిన ప్రోగ్రెస్ ఏంటి అంటూ ఆహారం, విద్యుత్తు, నీరు, రహదారులు, నెట్వర్కు ఇలా ఒక్కొక్క విభాగాన్ని లోతుల్లోకి వెళ్ళి మరీ విశ్లేషించారు చంద్రబాబు. కరెంటు స్తంభాలు ఎత్తి నిలబెట్టడానికి ఎన్ని మెషిన్స్ కావాలి, వాటిని ఆపరేట్ చేయడానికి ఎంతమంది మెన్స్ కావాలంటూ అధికారుల చేత లెక్కలేయించాడు. పాలు, కూరగాయలు లాంటి మెటీరియల్ ఎక్కడెక్కడికి పంపాలో రూట్ మ్యాప్ తయారు చేయించాడు. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు మీడియా ద్వారా అందరికీ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. 3 జిల్లాల్లో ఉన్న అధికారులు, మంత్రులు అందరితో కోఆర్డినేట్ చేయడం పూర్తయ్యేసరికి తెల్లవారుజాము 3 అయింది. సమావేశం ముగించి చంద్రబాబు కలెక్టర్ కార్యాలయం నుంచి బయటికి వచ్చాడు. ముఖ్యమంత్రి గారి బస్ కోసం 2 గెస్ట్ హౌస్లు, 3 స్టార్ హోటళ్లు బ్లాక్ చేసి పెట్టారు అప్పటికే అధికారులు. అయితే పక్కనే ఒక స్లీపర్ బస్సు పార్క్ చేసి ఉంది. వెంటనే నేనున్నన్ని రోజులు ఈ బస్సులోనే పడుకుంటానని చెప్పి దాన్ని తయారు చేయించారు. ఆ రోజు నుంచి సుమారు 7-8 రోజుల పాటు ఆ బస్సే ఆయన ఇల్లు, కార్యాలయం, వార్ రూము. అందులోనే నిద్ర, స్నానం, ధ్యానం, భోజనం సమస్తం. అధికారుల్లో అద్భుతమైన పనిమంతులు కొందరు, నిబద్ధత కలిగిన నాయకులు మరికొందరు, ఆయన సైన్యం అందరూ కలిసి అతి తక్కువ సమయంలో మరలా జనజీవనం సాఫీగా సాగే స్థితికి తీసుకొచ్చారు. ఆయన నాయకత్వాన్ని, పట్టుదలని ప్రత్యక్షంగా చూసిన విశాఖ వాసులు పడిలేచిన కెరటాల్లా కదలి వచ్చారు. ఒకరికొకరు అండాదండయ్యారు. పొరుగువారి కష్టం తమ కష్టంగా భావించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ నగరాన్ని తామే కాపాడుకునే ప్రయత్నం చేశారు. తుఫాను వెళ్ళిపోయిన 10 రోజులకు దీపావళి వచ్చింది. కూలిపోయిన లక్షలాది చెట్లు ఇంకా కుప్పలు తెప్పలుగా పోగుపడి ఉన్నాయి. పెనుమంటల ప్రమాదం పొంచి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి మనం ఎవరం దీపావళి జరుపుకోవద్దని చంద్రబాబు పిలుపువ్వగానే మొత్తం విశాఖలో ఒక్క మతాబు కూడా వెలగలేదు, ఒక్క తారాజువ్వ కూడా ఎగరలేదు. ఆయన మాట పట్ల అంత గౌరవం చూపించారు విశాఖ ప్రజలు. అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు ఎట్లాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాయకత్వ స్థానంలో ఉన్నవాళ్ళు ఎలా స్పందించాలో, ఎట్లా ఆలోచించాలో, ఎలా నిలబడాలో, ఎంత తక్కువ నష్టంతో ఎంత త్వరగా కష్టం నుంచి బయటపడేయచ్చో చూపిస్తూ చంద్రబాబు ఒక బెంచ్ మార్కు సృష్టించాడు. ఆ బెంచ్ మార్కు ఎంతోమంది నాయకులకి స్ఫూర్తిగా కూడా నిలిచింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టియండి.